హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 23 మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీ అందరికీ ప్రామిస్ చేసినట్లయితే ది ఢిల్లీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ బట్ కొన్ని సంథింగ్ రీజన్స్ వల్ల అయితే చేయలేకున్నా కానీ మాంగా అయితే స్టార్ట్ చేశాను, క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ది. సో దానికి మీరు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ పార్ట్ 2 కూడా త్వరలో అయితే వస్తుంది. టార్గెట్ని అయితే కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైంది, ఎపిసోడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. బోని వచ్చిన వెంటనే మన గాంజోగాడు బోని మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా తన ఫ్రెండ్స్ కూడా తనతో పాటు వెళ్తూ ఉంటారు. బట్ ఈ గ్యాప్లో ఇచ్చుకోగాడు, అరే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు, నువ్వు ఫైట్లో గివ్ అప్ ఇస్తున్నావా అండంతో ఇంకా గాంజోగాడు కూడా లేదాడా, రేపు పొద్దున ఇదే టైంకి వచ్చి నీతో గొడవ పడతాను, రెడీగా ఉండు అంటాడు. దానికి మన ఇచ్చుకోగాడు కూడా రేపటి వరకు ఎందుకు, ఇప్పుడే ఫైట్ చేద్దాం రా అని చెప్పి నేను తిడుతూ ఉంటాడు. కానీ వాడు మాత్రం అవేంటివి పట్టించుకోండి వెళ్ళిపోతాడు. ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా అలాగే వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు అయితే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మన ఒరిహిమే, చాద్గాడు అండ్ ఇషిడాగాడు అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే ఒరిహిమే, నేను వానికి తగిలిండే గాయాన్ని హీల్ చేశాను, బట్ వీడేంద్ర ఒక రోజు అంతా పనుకున్నాడు అంటంతో దానికి చాద్గాడు కూడా బహుశా పెద్దగా ఉన్నాడు కదా, ఇప్పుడే వానికి రెస్ట్ దొరికినట్లుంది, అందుకని ప్రశాంతంగా పనుకున్నాడు అని చెప్తాడు. కానీ పక్కనుండే ఇషిడాగాడు మాత్రం మీరు వాని గురించి పట్టించుకుంటున్నారు, నేను మాత్రం మన ఒరిచి చెప్పాడు కదా, సో ఆ కుకాకు షీబు అసలు ఎవడు అండ్ వాడు అంత పవర్ఫుల్లా, అసలు వాడు ఒక చోటు ఉండకుండా ఏం బిగుతున్నాడు, నాకు తెలిసినంత వరకు వాడేమన్నా సామురాయా లేదంటే ఏన్షియంట్ గాడా లేకుంటే ఏమి, అసలు వన్లో స్పెషాలిటీ ఏముందని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ ఈ గ్యాప్లోనే మన ఒరిహిమ్ అయితే నాకు తెలిసినంత వరకు ఒక సామురాయ్ కానీ లేదంటే ఒక గాడ్ కానీ కలిపితే పుట్టినోని మాదిరి ఉన్నాడు, నేను ఒకసారి వాడి బొమ్మ వేస్తానని చెప్పి వెంటనే భూమి మీద ఒక బొమ్మ వేసింది. ఇంకా ఆ బొమ్మను చూస్తే లిటరలీ అయ్యప్ప స్వామి సాక్షిగా ఎన్ని ఆస్కర్లు ఉంటే అన్ని ఆస్కర్లు ఒరిహిమే యొక్క డ్రాయింగ్ స్కిల్స్ కి ఇచ్చేయాలి. ఇంకా ఆ బొమ్మను చూసి షాక్ అని ఇచ్చిడగాడు, దయచేసి ఇంకొకసారి నువ్వు డ్రాయింగ్ స్కిల్స్ ఉపయోగించక ఒరిహిమే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ వెంటనే ఇచ్చుకోగానే వెళ్ళి రారా వెళ్దాం అనడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు మాత్రం వద్దు నేను రాను, ఈ రోజు వాడు వస్తానన్నాడు కదా, నేను వానితో గొడవ పడి వాని మీద గెలిచిన తర్వాతే వస్తానంటాడు. కానీ ఆ మాటలు విని ఇచ్చిడగాడు, నీకేమన్నా పిచ్చి పట్టిందరా, అసలు మనం ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏమి, నువ్వు అంతా గొడవ పడ్డమైంది, అసలు ఇక్కడ నుంచి వెళ్దాం పదా అనడంతో ఆ మాటలు విని మన ఇచ్చుకోగాడు, మీరు వెళ్తే వెళ్ళండి, నేను మాత్రం వాని కోసం ఇక్కడే ఉంటాను, కావాలంటే వాడిని ఓడిచేసిన తర్వాత నేను మీతో వచ్చి జాయిన్ అవుతానని చెప్పి అరుస్తూ ఉంటాడు. కానీ ఈ గ్యాప్లోనే ఒరిచి వచ్చి వాని ముక్కు మీద స్క్రాచ్ చేసి, ఏరా నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు ఒక్కడికి వచ్చిన పర్పస్ ఏంది, రుకియాని కాపాడడం కోసం, నువ్వు ఇట్లాంటి పిల్లలతో గొడవ పడుతుంటే అక్కడ రుకియా లైఫ్ అనేది డేంజర్లో ఉంది, నాకు తెలిసినంత వరకు ఇప్పటికి ఎగ్జిక్యూషన్ చాలా దగ్గరగా టైం ఉంది, సో తన లైఫ్ డేంజర్లో ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, మాతో వస్తావా రావా అంటంతో ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా తన గొడవను గివప్ ఇచ్చేసి సరే నేను కూడా మీతో వస్తాను అని చెప్తాడు. ఇంకా వెంటనే ఇంకొక సీన్లో మన రుకియాని అయితే చూపిస్తారు. అండ్ రుకియా దగ్గరికి అయితే మన రెంజిగాడు అయితే వచ్చింటాడు అనమాట. అప్పుడే రుకియా ఏమైంది, నన్ను ఏ రోజు ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు అండ్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు అంటంతో దానికి మన రెంజిగాడు కూడా నిన్ను సొకోయోకో పద్ధతి ద్వారా అయితే ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు అండ్ నేను నిన్ను ఈ రోజు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి రెపెంటేసివ్ సెల్ దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నాము, నువ్వు రెడీగా ఉండడంతో ఇంకా మన రుకియా కూడా ఓకే అంటుంది. నెక్స్ట్ సీన్ లో మన ఇచ్చుకో గ్యాంగ్ అంతా కూడా అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మన ఇచ్చుకో గాడి ఈషిడాగాని తిడతారనమాట, అరే నువ్వు మమ్మల్ని కరెక్ట్ దావ నుంచి తీసుకుని వెళ్తున్నావు అండంతో ఇంకా మన ఈషిడాగాని కోపం వచ్చి ఆ ఎల్డర్ గారు నాకు ఏ మ్యాప్ అయితే ఇచ్చాడో ఆ మ్యాప్ ద్వారానే వెళ్తున్నాము అండ్ ఈ ప్లేస్ అంతా కూడా ఒక సర్కిల్లో ఉంటుంది, సో మర్యాదగా నా వెనకలే రండి అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆ పక్కన ఉండే ఉరిచి గారిని అడగండి అనడంతో దానికి ఉరిచి కూడా మీరేం భయపడకండి, మనకు ఒక్కసారి కుకాకు షిబా కనపడిందంటే ఖచ్చితంగా మనం ఈ రుకియాని అయితే సేవ్ చేయగలం అండ్ మనం ఖచ్చితంగా ఆ సోల్ సొసైటీలోకి అయితే ఎంటర్ కాగలం, నాకు తెలిసినంత వరకు ఒకప్పుడు తను ప్లేస్లో ఉండేది, అసలు ఎందుకని తను ఇలా ప్లేస్లు మారుతుందో నాకు కూడా తెలియదు అండ్ ఖచ్చితంగా తను మనకి దొరుకుతుందిలే అనడంతో ఇంక ఇచ్చుకోగాడు కూడా ఓకే తను ఎక్కడైనా దాక్కుంటే మనం ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే వాళ్ళ ముందర అయితే ఒక ఇండ్లు ఉంటుంది అండ్ ఆ ఇండ్ల ముందర 2 చేతులు అయితే ఉంటాయి అండ్ ఆ 2 చేతుల మధ్యలో ఇదే కుకాకు షిబా ఇండ్లు అని రాసి ఉంటుంది. సో అది చూసి మన వాళ్ళంతా షాక్ అవుతారు, ఏంట్రా ఈ కుకాకు షిబా ఎంతో పవర్ఫుల్ అండ్ ఎంతో గ్రేట్ఫుల్ అనుకున్నాం, బట్ ప్రతి ఒక్కడు వీని ఇంటిని కనుక్కునేలాగా ఇంత ఓపెన్ గా పెట్టాడు, వీడు మనకి హెల్ప్ చేయగలడా లేదా అని చెప్పి మన ఇషిడగాడు అండ్ ఇచ్చుకోగాడు షాక్ అవుతారు. బట్ మన ఉరిచి మాత్రం మీరు త్వరగా రండి ఇప్పటికే చాలా లేట్ అవుతుంది అంటంతా ఇంక వీళ్ళు కూడా అక్కడికి వెళ్తారు. సో వీళ్ళు ఎప్పుడైతే ఆ ఇంటి దగ్గరికి అయితే వెళ్తారో అప్పుడే వీళ్ళ ముందరికి అయితే ఒక 2 మనుషులు వచ్చి, ఆగండి మీరు లోపల రావడానికి మీకు అనుమతి అనేది లేదు, ఒక్కసారి పర్మిట్ ఉండే వాళ్ళు మాత్రమే లోపల రాగారు, సో మీ దగ్గర పర్మిట్ లేదు కాబట్టి మీరు మరి అది ఇక్కడ నుంచి వెళ్తేనే బెటర్ అండంతో ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా ఎవర్రా మీరు అండంతో, ఓ మీకు మా పేరు చెప్పలేదు కదా, నా పేరే కోగాని హికో అండ్ నా తమ్ముని పేరు షిగోరోని హికో అండ్ మా బాధ్యత లోపలికి ఎవరిని వెళ్ళలేం అండ్ వన్స్ లోపలికి వెళ్ళాలనుకుంటే మీ దగ్గర పాసెస్ ఉంటేనే వెళ్ళాలి, లేదా మమ్మల్ని దాటుకొని అండ్ మమ్మల్ని ఓడిచ్చే వెళ్ళాలి అనడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా ఓకే అయితే రెండో పద్ధతి సెలెక్ట్ చేసుకుంటాలే అని చెప్పి అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ వెంటనే పక్కన ఉండే ఉరిచి అవసరం లేదు నేనే ఉరిచి అనడంతో ఇంకా చూసిన అన్నయ్యలు కూడా ఉరిచి సార్
మీరా అని చెప్పి వెంటనే వాళ్ళకైతే లోపలికైతే ఎంట్రన్స్ ఇస్తారు. అండ్ వెంటనే ఆ కొగనీశ్వర్ గడు దయచేసి మమ్మల్ని క్షమించండి, మీరు రిచి సార్తో వచ్చారని మాకు తెలియదు కదా, ఒకవేళ తెలిసింటే అప్పుడే లోపల రానిచ్చింది అంటాడు. దానికి మనోళ్ళు కూడా ఓకే సరేలే కానీ మీ కుకాకు షిబా ఎక్కడున్నాడో అదొకటి చెప్పు, వాడు అంత పవర్ఫుల్ అనడంతో ఇంకా వెంటనే మనోళ్ళు కూడా ఇదిగో డోర్ లోపలే ఉన్నారు, మీరు వెళ్ళి తనని మాట్లాడండి, బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆర్గ్యూ మాత్రం అస్సలు చేయకండి అని చెప్తాడు. ఇంకా వెంటనే డోర్ తెరిచి చూస్తే అక్కడ కుకాకు షిబా కనపడతాడు. బట్ అక్కడ ఉండేది అబ్బాయి కాదు అమ్మాయి అనమాట. సో తనని చూసి మనోళ్ళు అంతా షాక్ అవుతారు. ఏంట్రా కుకాకు షిబా అమ్మాయి, అది ఇంత అందంగా ఉంది, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఒరిచి అనడంతో ఇంకా మన ఒరిచి గారు కూడా ఏంటి నేను కుకాకు షిబా అబ్బాయి అని మీకు ఎప్పుడు చెప్పాను, తను ఒక అమ్మాయి అండ్ తనే మనల్ని ఇప్పుడు కాపాడబోతుంది అని చెప్తుంది. సో ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ లో అయితే మన రుకియాన్ అయితే మన రెంజే అబ్రాయ్ గాడు అండ్ తన కింద ఉండే 4 గార్డ్స్ కలుపుకొని ఆ రెపెంటిస్ సెల్ దాకా అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఆ సెల్ దాకా వెళ్తారో అక్కడ నుంచి అయితే రుకియాని ఎక్కడైతే ఎగ్జిక్యూట్ చేయబోతున్నారో ఆ లొకేషన్ అనేది స్ట్రైట్గా కనపడుతుంది. సో అది చూసిన రుకియా కూడా ఓకే ఇప్పుడు నా చావు అనేది దగ్గరికి వచ్చింది కదా అనడంతో ఇంకా వెంటనే రెంజీ గారు కూడా అవును ఇంకా నిన్ను ఇక్కడ నుంచి వదిలేస్తాం అండ్ నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటావు, నువ్వు ఎంత తలుచుకుని ఇక్కడ నుంచి తప్పించుకోలేవు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటారు. అండ్ ఈ గ్యాప్లోనే తన కింద ఉండే అసిస్టెంట్లు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అప్పుడే మన రెంజీ గారు రుకియా దగ్గరికి వెళ్ళి నీకు తెలిసినో లేదో ఒకప్పుడు నిన్ను కాపాడడానికి ఆ ఆరెంజ్ కలర్ హెయిర్ అండ్ ఆ షినిగామి వచ్చాడు కదా అండ్ ఆ అబ్బాయితో పాటు ఇంకో 4 మన సోల్ సొసైటీలోకి వచ్చారంట అనడంతో ఇంకా ఆ మాటలు విన్న మన రుకియా కూడా ఏంటి ఇచ్చుకో వచ్చాడా అని చెప్పి షాక్ అవుతుంది. ఇంకా మన రెంజీ గారు కూడా ఆ మాటలు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బట్ మన రెంజీ గారికి డౌట్ వస్తుంది అనమాట, అసలు వీడు జిన్ అచ్చిమారుని కలిచాడు కదా, సో నాకు తెలిసినంత వరకు తన చేతిలో వీళ్ళు చనిపోయింటారులే, బట్ ఇంతవరకు రుకియాకి బతకాలని ఆశ లేదు. బట్ నేను ఎప్పుడైతే ఈ విషయం చెప్పానో తను ఒక్క సెకండ్ బతకాలనుకుంటుంది, ఏం జరగబోతుందో వెయిట్ చేయాలి అని చెప్పి మన రెంజీ గారు ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే రెంజీ దగ్గరికి ఒక పర్సన్ వస్తాడు అండ్ ఆ పర్సన్ ఎవరో కాదు ఐజన్ అనమాట. సో తనని చూసిన రెంజీ గారు ఓ కెప్టెన్ ఐజన్ మీరు నా కోసం వచ్చారా, సో చెప్పండి అనడంతో ఇంకా వెంటనే ఐజన్ కూడా రా నేను నీతో మాట్లాడాలని చెప్పి ఒక రూమ్ లోకి అయితే తీసుకొని వెళ్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన రెంజీ గారు చెప్పండి సార్ ఇన్నాళ్ళ తర్వాత నన్ను ఎందుకు పిలిచారు అనడంతో దానికి ఐజన్ గారు కూడా ఓకే ఇన్నాళ్ళ తర్వాత నేను నిన్ను ఎందుకు పిలిచాను అది పక్కన పెట్టి కానీ నీకు రుకియాకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా రుకాన్ డిస్టిక్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు తనని ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు, నీకు ఈ విషయం ఎలా అనిపిస్తుంది అనడంతో ఇంకా ఆ మాటలు మన రెంజీ గారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు క్వశ్చన్ సూటిగా అడగండి అనడంతో ఇంక వెంటనే ఐజన్ గారు ఓకే రుకియా చేసిండే తప్పు నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను అండ్ తను గీగాయ్ బాడీలో ఇన్ని రోజులుగా ఉంది అండ్ తన పవర్స్ అనేవి కూడా కోల్పోయింది, బట్ తను అంత పెద్ద తప్పు చేయలేదు, తను గీగాయ్ బాడీలో ఉన్న తన పవర్స్ వేరే మనకి ఇచ్చినా సరే ఖచ్చితంగా తన హాలోస్ని అయితే డిఫీట్ చేయించింది కదా, బట్ తనకి ఇట్లాంటి శిక్ష నేనైతే అనుకోవడం లేదు అండ్ ఈ శిక్ష కూడా ఒకప్పుడు 35 రోజులు పెట్టిండ్రు, బట్ సడన్గా ఎందుకని 10 days తగ్గించేశారు అని చెప్పడంతో ఇంకా రెంజీ గారు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ దీన్నంతటిని కూడా జిన్ ఇచ్చిమారు అయితే బయట నుంచి వింటూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే అక్కడైతే ఒక అలారం సౌండ్ కొట్టి వెంటనే ఎక్కడున్నా సరే కెప్టెన్స్ అందరూ కూడా గ్రౌండ్లోకి రావాలి అని చెప్పి ఒక అలారం వినడంతో ఇంక అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకొక సైడ్ మన కుకాకు షిబాతో అందరూ మాట్లాడతారు. సో ఒరిజిన్ చూసిన కుకాకు షిబా కూడా ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను, నీకు ఏం హెల్ప్ కావాలన్నా కూడా చేస్తాను అండ్ నువ్వే కాకుండా ఉరాహార కూడా ఈ హెల్ప్ అడిగాడు కాబట్టి మీకోసమైనా ఖచ్చితంగా చేస్తాను, బట్ నీ వెనకలు ఉండే ఈ పిల్ల కుంకల్ని అయితే నేను అస్సలు నమ్మను, సో ఈ 4 చూసుకోవడానికి నా బాధ్యత గల తమ్ముడిని అయితే పిలుస్తానని చెప్పి వెంటనే డోర్ తెస్తుంది అండ్ ఆ తమ్ముడు ఎవడో కాదు మన గాంజోగాడు అనమాట. సో గాంజోగాని చూసిన ఇచ్చుకోగాడు వెంటనే కోపంతో పైకి లేస్తాడు. ఇంకా గాంజోగాడు కూడా మన ఇచ్చుకోగాని మీద అయితే కోపంతో పైకి లేసి ఇద్దరుకి వస్తే మొగాలు గుద్దుకొని ఇద్దరు డ్యామేజ్ అయితే చేసుకుంటూ ఉంటారు. సో ఇలా వీళ్ళకి ఫైట్ కొద్దిసేపు గడిచిన తర్వాత వీళ్ళ ఫైట్ మధ్యలో అయితే మన గాంజోగాడు తన సిస్టర్ తాగే సిగరెట్ని అయితే కింద పడేసి విరగొడతాడు. ఇంకా అది చూసిన మన కుకాకు షిబా వెంటనే కోపంతో రే తమ్ముడు నువ్వేం చేసావు అని చెప్పి వెంటనే వాని మొగం మీద అయితే ఒక అటాక్ ఇస్తుంది. దెబ్బకి తను చేసిన అటాక్ కి ఆ ఇండ్లంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. సో అది చూసిన వీళ్ళందరూ కూడా ఓకే ఇప్పుడు అర్థమైంది తిను ఎందుకని రెగ్యులర్ గా ఇన్ని ప్లేసులు మారుస్తుంది అని చెప్పి వీళ్ళందరూ కూడా అనుకుంటారు. అప్పుడే మన కుకాకు షిబా కూడా తన తమ్ముని తిడుతుందన్నమాట, ఇంకొకసారి నా కళ్ళ ముందర నువ్వు ఎంతో నాకు గొడవ పడితే తమ్ముడు అని కూడా చంపేస్తాను అర్థమైందా అనడంతో ఇంకా మన గాంజోగాడు కూడా ఓకే అక్క అంటాడు. అని ఇంకొక సైడ్ మన ఇచ్చుకో దగ్గరికి వచ్చి ఏరా నీకు నా తమ్ముతో ఏం గొడవ, మర్యాదగా వచ్చారు నీ మీ పని చూసుకొని సైలెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంతే అనడంతో ఇంకా వెంటనే మన ఇచ్చుకోగాడు కూడా భయపడి సరే అక్క నేను సైలెంట్గా ఉంటాను అంటాడు. ఇంకా వెంటనే తను వెళ్ళిపోయిన తర్వాత మన ఇచ్చుకోగాడు గాంజో దగ్గరికి వచ్చి ఏంట్రా మీ అక్క ఇంత పవర్ఫుల్, అసలు మీ అక్కతో నువ్వు ఎలా ఉంటున్నావు అనడంతో దానికి మన గాంజోగాడు కూడా ఇదేరా నా పరిస్థితి అని చెప్పి ఏడుతాడు. సో వీళ్ళిద్దరు ఇలా కలిసిపోతే ఇంకొక సైడ్ మన ఒరిమే చాద్ అండ్ ఇషిడాగడ్ అయితే కుకాకు షిబా స్ట్రెంత్ చూసి భయపడుతూ ఉంటారనమాట. అప్పుడే మన కుకాకు కూడా ఓకే మిమ్మల్ని ఆ సోల్ సొసైటీలోకి పంపించాలి కదా, సర్లేండి నాతో పాటు రండి నేను మిమ్మల్ని పంపిస్తానని చెప్పి వెంటనే వీళ్ళందరినీ కూడా ఒక వేలో పిలుచుకొని వెళ్తూ ఉంటుంది. సో అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వెంటనే ఒక డోర్ ఓపెన్ చేయమని చెప్పి గాంజోగానికి చెప్పడంతో ఇంకా మన గాంజోగాడు కూడా బలవంతంగా అయితే ఆ డోర్ అయితే ఓపెన్ చేస్తాడు.
అండ్ వెంటనే ఇషిడా గారు కూడా ఓకే మేడం మీరు ఎందుకని మమ్మల్ని ఈ రూట్లో తీసుకొని వెళ్తున్నారు చెప్పొచ్చు కదా అనడంతో ఇంక వెంటనే మన ఇచ్చుకోగాడు వచ్చి వాడిని మూత అడ్డం పెట్టి అరే ఆవిడ స్ట్రెంత్ చూసావు కదా తనని క్వశ్చన్స్ అడుగుతున్నావు మర్యాదగా తను చెప్పిండే వేలో పోదాం లేదంటే మన ముఖం మీద గుద్దుతుంది ఈసారి మనం చచ్చూరుకుంటాం అనడంతో ఇంక మన వాళ్ళు కూడా సైలెంట్ అవుతారు. ఇంకప్పుడే మన కుకాకు షిబో వెంటనే ఆ రూమ్ లోపలికి అయితే అందరినీ తీసుకొని వెళ్తుంది. సో అక్కడ ఒక పెద్ద టవర్ మాదిరి అయితే ఉంటుంది. సో అప్పుడే తను చెప్తుందన్నమాట ఓకే ఇప్పుడు మిమ్మల్ని ఈ ద్వారం నుంచి నేను పంపిపోతున్నాం సోల్ సొసైటీలోకి అండ్ ఈసారి మిమ్మల్ని ఏ షినిగామి కూడా ఆపలేడు అనడంతో అప్పుడే ఉరిచి కూడా ఓకే ఈ ప్రాసెస్ నుంచి మమ్మల్ని పంపిస్తున్నావు అనడంతో ఆ మాటలకి మన వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అప్పుడే కుకాకు శుభ చెప్తుందన్నమాట అవును మిమ్మల్ని ఏ ద్వారా పంపిస్తేనే ఎవరు మిమ్మల్ని కనిపెట్టలేరు ఓకే ఇప్పుడు మీరు ఎగరడానికి అంతా రెడీగా ఉన్నారా అనడంతో ఇంకా మనోళ్ళు కూడా ఎగరాలా అని చెప్పి షాక్ అవుతారు. అండ్ ఈ సస్పెన్స్తోని ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుందన్నమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.